Hi students, good morning. This is our maths class. The first chapter is numbers. Already you have practiced division exercise in previous. Now you learn about large numbers. In 4th standard, we learn large numbers up to 7 digits. అంటే మీరు 4th క్లాస్లో 7 digits వరకు లార్జ్ నెంబర్స్ నేర్చుకున్నారు కదా. However, the number system can be extended to any extent. అంటే ఈ నెంబర్ సిస్టమ్ని మనం ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓన్లీ 7 digits వరకు లార్జ్ నెంబర్స్ నేర్చుకున్నారు మీరు. ఓన్లీ 7 ఉంటాయి లార్జ్ నెంబర్స్ ఉంటాయి, ఉండవు కదా, ఇంకా ఎక్కువ ఉంటాయి. మోర్ అండ్ మోర్, నాట్ ఓన్లీ 7. అంటే ది నెంబర్ సిస్టమ్ క్యాన్ బి ఎక్స్టెండ్ ఎనీ ఎక్స్టెండ్. ఈ లార్జ్ నెంబర్ సిస్టమ్ అనేది ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎంతైనా. There is no number that can be called as large number. అంటే ఏ ఒక్క నెంబర్నే లార్జ్ నెంబర్ అని అనరు. నెంబర్ సిస్టమ్ బట్టి, అంటే అక్కడ ఉన్న డిజిట్స్ని బట్టి లార్జ్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 7,000 వరకు, 7 digits వరకు మీరు లార్జ్ నెంబర్స్ ఏం నేర్చుకుంటారు? 99,99,999, 7 digits. మరి 7 digitsలో 99,99,999,999 అనేది లార్జ్ నెంబర్. 7 digits వరకు అదే లార్జ్ నెంబరా? ఇంక లేవా లార్జ్ నెంబర్స్? నో, ఉన్నాయి. ది నెంబర్ సిస్టమ్ కెన్ బి ఎక్స్టెండ్ టు ఎనీ ఎక్స్టెండ్ అని చెప్తున్నాను కదా. అంటే ఈ నెంబర్ సిస్టమ్ ఎంత దూరమైనా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్? ఓకే. ఆల్రెడీ యూ లెర్న్డ్ నెంబర్ సిస్టమ్, 2 kinds of number system in 4th class. What are they? First one is Indian place value system and second one is international place value system. Okay, the number name, how to write in number name in Indian place value system? Indian place value system lo number name ela rastaru meeru. How? Tell me. Have you any idea? Okay, I will tell you. In Indian place value system, while writing the Indian place value system, put the commas after 3 digits from the right side నుంచి 3 digits తర్వాత కామా పెట్టాలి. నెక్స్ట్, అండ్ దెన్ put the commas after 2 digits, అంటే తర్వాత 2 digits తర్వాత కామాస్ పెడతారు. Which place value system? In Indian place value system. ఓకే, అంటే ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టంలో ఫస్ట్ 3 digits తర్వాత కామా, నెక్స్ట్ 2 digits తర్వాత కామా పెట్టాలి. ఇది ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్. ఓకే, హౌ టు రైట్ ద నెంబర్ నేమ్ ఇన్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్? ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టంలో నెంబర్ నేమ్ ఎలా రాస్తారు? హ్యావ్ ఎనీ ఐడియా? ఓకే, వైల్ రైటింగ్ ద నెంబర్ నేమ్ ఇన్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్, put the comma after every 3 digits. After every 3 digits. అంటే ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టంలో నెంబర్ నేమ్ రాస్తున్నప్పుడు ప్రతి 3 digits తర్వాత కామా పెట్టాలి. ఓకేనా? ఇది ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్, ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ డిఫరెన్స్. ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ అయితే ఫస్ట్ 3 digits కామా, ఆఫ్టర్ 2 digits కామా. ఫస్ట్ కామా ఇస్ ఫస్ట్ 3 digits తర్వాత ఫ్రమ్ ద రైట్ సైడ్ నుంచి ఫస్ట్ 3 digits తర్వాత కామా పెడతారు, నెక్స్ట్ 2 digits తర్వాత కామా పెడుతూ ఉంటారు అనమాట. అదే ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ అయితే ఎవ్రీ 3 digits, విత్ ద కామా ఆఫ్టర్ ఎవ్రీ 3 digits. ప్రతి 3 digits తర్వాత కామా పెట్టాలి. క్లియర్? ఓకే, లెట్స్ లెర్న్ అబౌట్ ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్, ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్. Okay, look here. Indian place value system, international place value system. Number name. First, here number is 1, number name is 1. Indian place value system. Next, international place value system. Here 1, number name is 1. 10, number name is 10. Here number is 10, number name is 10. 100, number name 100. Indian international place value system 100, 100. International places, Indian place value system 1000, 1000.
International place value system 1000. Next, Indian place value system 10,000. In Indian place value system, this number is 1 lakh. This number is 100,000. In Indian place value system, this number is 1 lakh. But in international place value system, 100,000. Next, this number is 10 lakh in Indian place value system. This number is 1 million in international place value system. This number is 1 crore in Indian place value system. This number is 10 million in international place value system. This number is 10 crore in Indian place value system. This number is 100 million in international place value system. Clear? So, what did you observe here? You observe this ikkada 1 to 10,000 వరకు సేమ్. 1 to 10,000 వరకు సేమ్. అంటే ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు. 1 అంటే అక్కడ 1, ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ 1, 10 ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ 10, ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ 10, 100, 100, 1000, 1000, 10,000, 10,000. బట్ 1 lakh 100,000. సో 1 lakh దగ్గర నుంచి మనకి ఇక్కడ ప్లేస్ వాల్యూస్ నెంబర్ నేమ్స్ అని చేంజ్ అయ్యాయి. ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్కి ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ నెంబర్స్ ఎక్కడ చేంజ్ అయినాయి? 1 lakh దగ్గర నుంచి చేంజ్ అయినాయి అనమాట. క్లియర్? సో ఆల్రెడీ గురించి మీకు తెలుసు. సో లెట్స్ స్టార్ట్ ఎక్సర్సైజ్. పేజ్ నెంబర్ 41. Page number 41. Exercise. Write the following numbers in words in both the system. Write the following number name in words in both the system. Okay students, open textbook, page number 40. Exercise. First problem is write the following numbers in words in both the system. Both systems. What are the systems? Indian place value system, international place value system. First, number, Indian place value system, international place value system. Okay, how to write number name in Indian place value system and international place value system? While writing the number name in Indian place value system, put the commas after 3 digits from right and then after 2 digits. అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇక్కడ కామా పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ 3 digits ఫ్రమ్ రైట్, అంటే రైట్ సైడ్ నుంచి 3 digits తర్వాత కామా పెట్టాలి. అంటే ఇక్కడ కామా. One, 2, 3. 3 numbers after 3 digits, comma, and then put the commas after 2 digits. But here only 2 digits, no more digits after 2 digits. If 2 digits tarvata numbers same le kabatti don't need put the comma here. Okay, so write the number name ones, tens, hundreds, thousands, 10,000s. Ones, tens, hundreds, thousands, 10,000s. Here thousands are a period and remaining are a period. అంటే thousands in a period, remaining in a period anamata. So how many thousands here? 83. 83 in thousands place. 83 in
thousands place. So the place value is 83,000. 83,000. 4 in 100 place. 4 in 100 place. So its place value is 400. Its place value is 400. 6 in tens place. 6 in tens place. So this place value is 60. 60. 5 in ones place. So its place value is 5. 5. The number name is 83,465. 83,465 in Indian place value system. How to write in international place value system? While writing the number name in international place value system, put the commas after 3 digits, every 3 digits, after every 3 digits. So okay, see here, count 3 digits from right. 1 2 3. Yes, 1 2 3 and 1 2. Only 2 digits here. No more digits after 2 digits. And 2 digits తర్వాత ఇక్కడ ఏ నెంబర్ లేదు, ఏ డిజిట్ లేదు కాబట్టి మనం కామా పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. సో రైట్ ద నెంబర్ నేమ్. Again, ones, tens, hundreds, thousands, 10,000s. Okay, thousands are a period and remaining are a period. So how many thousands here? 83,000. 83,000. So 83,000. 83,000 83,000. How many hundreds here? 400s. 400. Next, 6 in tens place. So this place value is 60. This place value is 60. 60. 5 in ones place. So its place value is 5. 83,465. So Indian place value system, international place value system, the number name is same. The number name is same. Indian place value system, international place value system lo kuda ee number name okate same. 83,465, 83,465. Clear? Okay, we going to next problem. 93847. No. Fourth problem. First problem, fourth problem. This one, fourth problem. 8 2 9 3 6 4 9. 8 2 9 3 6 4 9. Okay. Write the number name in Indian place value system. How to write? Tell me. Put the commas after 3 digits from right and then put the comma after 2 digits. First 3 digits తర్వాత comma పెట్టండి. 1 2 3 and then after 2 digits 1 2 1 2. Okay, ones, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs. Previous problem అయితే 10,000 వరకే ఉంది. This problem lakhs. This problem has lakhs. Okay, here lakhs is a period. అంటే lakhs అనే ఒక పీరియడ్ అన్నమాట. నెక్స్ట్ thousands make a period. Thousands అన్ని కలిపి ఒక పీరియడ్. నెక్స్ట్ hundreds, tens, ones, these are a period.
So lakhs is a period, thousands is a period, thousands are a period, lakhs are a period, and ones are a period. So how many lakhs here? 82 lakhs. 82. Here is 82. 82 ఉంది కాబట్టి 82 lakhs. 82 lakhs. 82 lakhs. 82 lakhs. How many thousands here? 93. 93. 93,000. 93,000. How many hundreds here? 600. This place value is 600. 600. 600. How many tens here? 4 tens. This place value is 40. 40. How many ones here? 9. So this place value is 9. This place value is 9. Okay. 82 lakhs 93,649. Clear? Okay. Next we will write international place value system. Okay, how to write place number name in international place value system? Put the commas after every 3 digits. After every 3 digits. 1 2 3. 1 2 3. 1 2 3. అంటే ప్రతి 3 నెంబర్స్ తర్వాత కామా పెట్టాలన్నమాట ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ లో. ఓకే, ప్లేస్ వాల్యూ ఇస్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, thousands, 10,000. After 100,000s, 100,000s. Ones, tens, hundreds, thousands, 10,000s, 100,000s. Next, after them, millions. After them, millions. After that, millions. Okay. Ones, tens, hundreds. This is the period. Next, 392. These are a period. Next, 8. This one is a period. Okay. First period, millions. How many millions here? 8 millions. 8 millions. 8 millions. 8 millions. How many thousands here? 293. 293. 293 thousands. 293 thousands. Thousands. How many hundreds? 600. How many hundreds? 600. So 600. 600. How many tens? 4 tens. So this place value is 40. 40. How many ones? 9 ones. So this place value is 9. 49. Clear? 8,293,649. Clear? Did you get it? Okay. Write down these problems. Write down.
Okay, remaining 2-3 problems are homework. Okay, clear? Okay, students, what did you discuss in this class? First one, place value systems. How many place value systems? Two kinds. What are they? Indian place value system, international place value system. And again, how to write the number name in Indian place value system, how to write the number name in international place value system. This topic is over. So remaining is will be continuing next class. I hope you understood these problems. Thank you. హలో చెప్పండి లేదు చెప్పండి